నేను అరుణానందగిరి. ఇక చూడండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి. మబ్బుల్నే ముగ్గేసిన. ఇక స్వామివారి పల్లెకి పోతుంది, కానీ నేను హారతి ఇవ్వాలి కాబట్టి వీడియో షూట్ చేయరా. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు మళ్ళీ తిరుప్పావై పాశురాలు చదువుకుందాం. ఇక్కడైతే నిత్య దీపారాధన మనం సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు మరి మనం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంచిగా స్వామివారిని అభిషేకం చేసి అలంకరించి పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే తిరుపతి పాశురం, తర్వాత మాల కట్టరి, బోధమంగళహారతి ఇవన్నీ చేద్దాం. అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. విష్ణు అష్టోత్తరం చేసిన కానీ కన్నీ సూర్యేశ్వరుడు వెలగాలి. ఇక ఇప్పుడు ఆండాల పాశురం వాడుకుందాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తి అష్టోత్తరం చేసిన. ఇప్పుడు మనం తిరుపతి పాశురం చేద్దాం. ఈరోజైతే నేను టెంపుల్కి వెళ్ళే ఇంట్లోనే మనకు తిరుపతి చదువుకున్న, తర్వాత అష్టోత్తరం చేసుకున్న. ఇక దీపం ధూపం నైవేద్యం తాంబూలం, ఇదే సింపుల్ పూజ విధానం. ఒకప్పుడైతే ఇది చేయాలి, తర్వాత అది చేయాలని, ఇట్లా అన్నీ చేయాలని ఆరటం ఉండే. అవన్నీ చేయాలని ఆరటంతో అసలైన దైవనామస్మరణ మర్చిపోవద్దు అనేది అర్థమైంది. అందుకని మనం ఇంట్లోనే ఉండే ప్రశాంతంగా పూజ చేసుకున్న. ఇక విష్ణుమూర్తి ఆలయాలలో ఎక్కడైనా ఈరోజు ముక్కోటి ఏకాదశి సెలబ్రేట్ చేస్తారు కదా. మరి వెంకటేశ్వర స్వామి వారికి 7 కొండలు అంటారు కదా, అందుకే 7 వత్తులతోటి మరి పిండి దీపాన్ని తయారు చేసి 7 వత్తులతోటి దీపారాధన నీతితోటి చేసి ఇక సీర నైవేద్యంగా సమర్పించిన. ఇక ఇట్లా సింపుల్గా పూజ అయితే సంపూర్ణం చేసిన. ఇక ఇప్పుడైతే హారతి ఇద్దాం. కర్పూర హారతి ఇస్తున్నా. ఇక నాకు వచ్చిన పాటలు పాడతా కాబట్టి ఇంకా అన్నీ షూట్ చేయలే. ఇక రెగ్యులర్గా ఏదో ఒకటి వాడతాం కదా వెంకటేశ్వర స్వామిది, అట్లనే ఏదో ఒకటి వాడుకుంటున్నా. ఇట్లా సింపుల్గా మన ఇంట్లోనైతే పూజ చేసుకున్నాం. చాలా ప్రశాంతంగా 4 పాటలు పాడుకుని మన పూజ అయితే సంపూర్ణం చేసిన. అయితే టెంపుల్కి వెళ్ళాలని ఒకప్పుడు బాగా ఆరాటంగా ఉంటుండే. ఇక మనకు అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ వస్తాయి కదా, వెళ్ళాలి. కాకపోతే ఈరోజే వెళ్ళాలని అక్కడ తొక్కిసలాట, మనకు ఇంకా అన్ని ఇబ్బందులు ఎదుర్కొనుడు నాతోటి అయితే లేదు. అందుకని నేను ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నా. ఎక్కడున్నా దైవనామస్మరణ మర్చిపోకుండా చేసుకోవాలి. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జనం గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పూజ రూమ్లో పూజ అయిన తర్వాత మన తులసి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేస్తున్నాం. మన చిన్ని కృష్ణుడికి మంచిగా అలంకరించి పూలు పెట్టినాం. ఇక ఇప్పుడు నైవేద్యం కూడా సమర్పిద్దాం. మరి ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసినాం. ఇక నీరు సమర్పిద్దాం. 3 చుట్లు ఆత్మ ప్రదక్షిణనే, మనకి ఇక్కడ రౌండ్ తిరిగేటట్లేదు. నారాయణాయ నమో శ్రీమన్నారాయణ నమో శ్రీమన్నారాయణ నమో శ్రీమన్నారాయణ నమో శ్రీమన్నారాయణ. గడప దగ్గర దీపారాధన చేసుకున్నాం. అక్కడ కూడా తులసమ్మ ఉంది, అక్కడ కూడా వేసుకున్నాం. ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసినాం. ఇక ఇప్పటితోటి మన పూజ సంపూర్ణమైంది. ఇప్పుడు సూర్యుడు వచ్చిండు. ఇక ఇప్పుడు రొటీన్ స్టార్ట్ చేద్దాం. నేను అరుణానందగిరి. పూజ అయిపోయిన తర్వాత మన దీపారాధన ఎంత చక్కగా ఉంది చూడండి. పక్షులు అయితే వస్తున్నాయి, నైవేద్యం తినిపోతున్నాయి, కానీ నాకైతే షూట్ చేయడానికి వీలైతే లేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నా నేను. మీకు బయట ఒకసారి చేయిద్దామని వచ్చిన. ఇక ఏది తప్పినా బ్రేక్ఫాస్ట్ తప్పదన్నట్టుంది. ఇక ఇప్పుడు చేసేద్దాం. అయితే మబ్బుల 4:30కు లేచినాయి. వాళ్ళ 4:30కు లేస్తే మరి మన ఈ పూజ అన్ని స్తోత్రాలు చదువుకోవడం అన్నీ ప్రశాంతంగా అయినాయి. ఈ లోపల మా వారు వాకింగ్ నుండి రానే వచ్చిండు. అన్ని పూజలు సంపూర్ణమైన తర్వాత తను వచ్చిండు. మొబైల్కు అంత ఆయిల్ అంటింది, కొంచెం డల్గా ఉంది అండి. మరి ఈరోజైతే నేను ఈ దొడ్డు రవ్వ ఉప్మా చేస్తున్నా. ఇక అయితే కొందరు ఏకాదశి
ఉపవాసం అంటే ఏం తినకుంటుంటారు, అది ఇక ఎవరిష్టం వాళ్ళు. కాకపోతే నేనైతే ఎల్లిగడ్డ తినకుండా మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఇక అట్లా హెల్త్ సహకరించినప్పుడు ఇక మనకు ఎవరెవరికి ఎట్లా వీలైతే అట్లా, అంతే. అవి చూడండి పక్షులు వచ్చినట్టున్నాయి, చాలా వస్తున్నాయి పొద్దుటి నుండి, కానీ నేను చూడట్లేదు. ఇక చూడండి ఉప్మా రెడీ అవుతుంది. ఇప్పుడు వాటర్ వేద్దాం. వాటర్ ఆల్రెడీ బాయిల్ అయినాయి. ఈ పొద్దున కాబట్టి ఇక మనం ఎంత ముందుగా లేస్తే అంత తొందరగా ఆకలి అవుతుంది అన్నట్టుంది. 4:30కి లేచిన నేను. ఇంకా ఎన్నో పనులు నిన్న చేసుకుంటే ఈరోజు 4:30కి లేస్తే అయితే అన్నీ షూట్ చేసుడు వీలు కాదు. నేను పూజా రూమ్లో దీపారాధన చేసుకొని మన లైన్లో ఉండే టెంపుల్ నుండి మరి స్వామివారిని పల్లకిలో తీసుకొస్తారు. పల్లకి మన ఇంటి ముందుకు వెళ్తుంది. వెళ్ళేటప్పుడు హారతి ఇవ్వాలి అని హారతి ఇచ్చి ఆ పల్లకితోటి పాటు టెంపుల్కి వెళ్ళిపోయేటోళ్ళం అంతకుముందు అయితే. ఇప్పుడైతే అక్కడ కింద కూర్చుండు నాకు వీలైతలేదు కాబట్టి నేను వెళ్తలేను. చాలా సంవత్సరాలు వెళ్ళిన. ఇక పల్లకి మన ఇంటి ముందు నుంచి వేయింది, కానీ నేనేం షూట్ చేయలే. ఎందుకంటే నేను హారతి ఇచ్చుకుంటున్నా కదా, వేరే వాళ్ళు ఉంటే షూట్ చేస్తుండే. బుట్టి పెడదాం. అయితే పల్లకి ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు నేనైతే పండ్లు పూలు హారతి ఇచ్చి మనం పండ్లు పూలు సమర్పిస్తాం. అయితే కొందరేమో కొబ్బరికాయ కొడతారు, కొందరేమో పల్లకిని ఎత్తుకొని వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ కాళ్ళకు నీళ్ళు పోస్తారు. ఇక రకరకాలు ఎవరికి దోషింది వాళ్ళు చేస్తారు. మొత్తానికి కొంచెం తెల్ల వారుతుండగానే స్వామివారు మన ఇంటి ముందు నుంచి పల్లకీలో ఊరేగింపుగా బయలుదేరిండ్రు. పక్షులు వచ్చినాయి, చూద్దాం రండి. ఇక్కడ ఉన్నాయి. అయితే పొద్దున్నే పూలన్నీ తెంపుతున్నా కాబట్టి చెట్ల చుట్టూ వాటి తిరగకుండా అవుతుంది. చూడండి మన దీపారాధన ఎంత చక్కగా ఉంది చూడండి. అయితే చెట్లకు పూలుంటే తిరుగుతూనే ఉంటాయి, కానీ ఇంకా ఒక్క పువ్వు లేకుండా తెంపినా కదా నేను. పైన చెట్టు మీద ఉన్నట్టున్నాయి చూడండి ఎంత కిచకిచా. అక్కడ ఉన్నాయి. ఇంతకుముందు నైవేద్యం తినే పిట్టలు కూడా వచ్చినాయి. మబ్బులు 5 గంటలకే స్టార్ట్ అవుతాయి పక్షులు రావడం. చూడండి 2-3 ఉన్నట్టున్నాయి. ఉప్మా రెడీ అవుతుంది. అయితే మొబైల్లో మబ్బుల నుండి ఛార్జింగ్ లేదు, మబ్బుల నుండి వాడుతున్నా కాబట్టి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని వస్తా. ఈ లోపల మన టీ కూడా రెడీ అయిపోతుంది, టీ కూడా తాగుదాం అంతే. పక్షులు వచ్చినాయి, ఇటు ఆవులు వచ్చినాయి. ఇక చూడండి ఎన్ని ఆవులు, 4-5 ఆవులు వచ్చినాయి చూడండి. కానీ ఇంట్లోకి వస్తే వాటికి వెళ్ళరాదు మళ్ళీ. అవి చూడండి వచ్చినాయి చూడండి, ఎన్ని ఆవులు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి చూడండి. వాము 5 వచ్చినాయి. కాకపోతే అన్ని 5టికి కూడా ఆహారం పెట్టినాం. ఇంకొకటి చిన్నది కూడా ఉండే, ఆ చిన్నదానికి కూడా పెట్టిన.